ఒకరోజు ఒక పెద్దాయన బండిలో వెళ్తున్నాడు. ఆయన పైన ఉన్నాడు, ఆయన పైన భర్త అయింది. కింద అంతా కొంతమంది ఏదో సెలవు దొరకడం వల్ల, ఏదో వాళ్ళకి లీవ్ దొరకడం వల్ల కొంతమంది వాళ్ళ సొంత ఊర్లకు వెళ్తున్నారు. వాళ్ళ ఊర్లోకి వెళ్తున్నారు. ఆ కంపార్ట్మెంట్ అంతా ఇంకా హల్చల్ చేస్తున్నారు. వాళ్ళ మాటలు వాళ్ళ పాటలే అంత భయంకరంగా. ఇంకా వాళ్ళు ఒకరికొకరు విడిపోతారు, మళ్ళీ ఎప్పుడో కలుసుకుంటారు. కాబట్టి వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు, ఇక తాగుతున్నారు, ఏదో ఏదో తింటున్నారు. ఉన్నట్టుండి ఇంకేం చేద్దాం అని చెప్పని అనుకున్నారు. ఇంకేం చేద్దాం అని చెప్పని ప్యాకెట్ ఆడుకున్నారు అని చెప్పని అందరు ప్యాకెట్ ఆడుకుంటున్నారు. ఒక్కొక్కరు దిగిపోతున్నారు, ప్యాకెట్లో మునిగిపోయారు. ఇంకా ఒక్కొక్కరు దిగిపోతున్నారు, తప్పనిసరి పరిస్థితులు ఊరు వస్తుంది, దిగిపోతున్నారు. ఇంకా ఆఖరికి ఒక వ్యక్తిగా విన్నాడు. ఈ అందరూ దిగిపోతుంటే ఒక్కడ మిగిలినటువంటి మెంటల్ వేస్తుంది, జుట్టు పిక్కుంటున్నాడు. ఎలా రా ప్యాకెట్ ఆడకుండా ఉండలేకపోతున్నాడు, ఎట్లా చేయాలని చెప్పని అంత చూస్తున్నాడు. అంతవరకు భయంకరమైన గొడవలు చేశారు. ఇప్పుడు అందరికి పిల్లలు వీడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీడు అట్లా అంటాడు, ఇట్లా అంటాడు, వాడు కూసిపోవట్లేదు. వాడు ఇట్లా చూసి పైన ఒక పెద్ద ఆయన ఉన్నాడు. హలో అన్నాడు. పెద్ద ఆయన ఏదో చదువుకుంటున్నాడు. చిచ్చిచ్చి అన్నాడు, ఆన్సర్ లేదు. దానికి ఓ పెద్ద అయినా అన్నాడు. అప్పుడు పెద్ద ఆయన యు మీన్ మీ అన్నాడు. నన్నే అన్నాడు. నిన్నే రా దిగు మందేద్దాం. అరే రాయ బాబు ప్యాకెట్ ఆడుకుందాం, ఊసిపోవట్లేదు. రారా తిందాం, మంచిగా తినడానికి ఉంది, మంచిగా తాగడానికి ఉంది, మంచిగా ఎంజాయ్ చేయడానికి అన్నీ ఉన్నాయి, దిగిరా. మందు ఆర్మీ వాళ్ళకి దొరికే మందు ఉందయ్యా, మందు మామూలు మందు కాదు, రా దిగు అని. ఈయన ఏమనుకున్నాడంటే ఆ పెద్ద ఆయన ఇంకా దుంకేస్తాడమ్మ అక్కడి నుంచి అని చెప్పి దూకాయి దూకాయి అంటున్నాడు. పెద్ద ఆయన ఎట్లా అన్నాడు, అవును అని. అయితే అయి ఉండొచ్చు కానీ నా చేతులు లేవన్నాడు. మెంటలు వేసేసింది. చేతులు లేవా, దిగడానికి కాలు కూడా లేవు అన్నాడు. కాలు కూడా లేవా, అదేంటి ఏదో పుస్తకం పట్టుకున్నావు, నీకు చెయ్యి ఉంది అన్నాడు. ఆ చెయ్యి నాది కాదు అన్నాడు. వీడికి మత్తి ఎక్కిన కిక్కంతా దిగిపోయింది. దిగిపోయి ఈడ అన్నాడు, అంత అబద్ధాలు ఆడుతున్నావు, నీ కాళ్ళు కూడా ఉన్నాయి, నీ కాళ్ళు ఇందాక చూసే నేను అని చెప్పాను. అవి నావి కాదన్నాడు. ఏంటి అబ్బా నువ్వు అని చెప్పాను. అసలు ఏంది పెద్ద అయినా నీ కథ అంటే, అయ్యా అవన్నీ యేసుక్రీస్తుకు ఎప్పుడో ఇచ్చేసాను.